మొంతా తుపాను దిశ మార్చుకుని తెలంగాణలో కుంభవృష్టి కురిపించింది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనేక జిల్లాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతినగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను మొంతా తుపాను అతలాకుతలం చేస్తోంది. మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కౌడిపల్లి మండలం మొహమ్మద్ నగర్ సొసైటీ వద్ద ధాన్యం వర్షానికి తడసి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి పంట నేల కొరిగింది. దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోనూ వరి పంట నేల కొరిగింది. వరి కోతలు చేసి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో ఐకేపీ, పీఎస్సీఎస్, దుబ్బాక పట్టణం ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులో అమ్మకానికి ఉంచిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పలు గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేడు సిద్దిపేట జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో కుండపోత వాన కురిసింది. భారీ వర్షాలకు హనుమకొండలో 15 కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పరకాల రెవెన్యూ డివిజన్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగారులకు వరి పంట నేలవాలింది. వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరగా పత్తి పంట తడిసి ముద్దయింది. జనగామ జిల్లాలో గనుగు పహాడ్ వాగు ఉధృతి పెరిగి హుస్నాబాద్ జనగామ రహదారిలో తాత్కాలిక వంతెన తెగిపోయింది. వడ్లకొండ లో లెవెల్ వంతెనపై నుంచి నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిపేశారు. జనగామ, హైదరాబాద్ రోడ్డుపై వరద నీరు చేరగా రాకపోకలు ఆపేశారు. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్, రఘునాథపల్లి జాతీయ రహదారిపై నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు భూపతిపేట ప్రధాన మార్గంలో 4 భారీ వృక్షాలు కూలాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో 2 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునగ్గా జేసీబీల సాయంతో నీటిని తొలగించి రాత్రికి రైళ్ల రాకపోకల్ని పునరుద్దరించారు. వరంగల్లో భారీ వర్షాలకు 30 కాలనీల్ని వరద నీరు చుట్టుముట్టింది. నర్సంపేటలో పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు నీట మునిగాయి. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్లోకి వరద నీరు చేరి 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్సంపేట, నల్లబెల్లి, కానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలవారింది. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జగిత్యాలలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కల్యాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో వరి ధాన్యం నిలవలు తడిచిపోయాయి. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. హుజూరాబాద్ డిపో క్రాస్ రోడ్డు వద్ద కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ఖమ్మం జిల్లా మధిరలో వర్షం కారణంగా పలు రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. జాలిమూడి ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. మధిరలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబర్పేట వద్ద చెరువు పొంగి ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీ, వరదరా గోపురంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. నిమ్మవాగులో వ్యాన్ కొట్టుకుపోయి గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో 700 ఎకరాల్లో మినుము పంట తడిసి ముద్దయింది. ముంతా తుపాను ఉమ్మడి నల్గొండ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల వద్ద వర్షాలకు చెట్టు కూలి లక్ష్మీనారాయణ అనే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దేవరకొండ మండలం కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాలను పూర్తిగా చుట్టుముట్టింది. విద్యార్థుల్ని బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో వరద ప్రవాహంతో కొట్టుకుపోతున్న 3 వ్యక్తుల్ని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా హాలియా మండలం పేరూరు సోమసముద్రం చెరువు అలుగుపోయడంతో లో లెవెల్ వంతెన కూలిపోయింది. ఓ యువకుడు ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాడు. అక్కడ చెట్టు కొమ్మల్ని పట్టుకుని బయటపడ్డాడు. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. 1000 ఎకరాల్లో పత్తి, వరి దెబ్బతింది. హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు వద్ద ఎర్రవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అడ్డగూడూరు మండలం డీరాపాక గ్రామంలో తాటాకు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డికుంట పొంగి వీధుల్లో వరద ప్రవహించింది.
తుపాను ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై తీవ్రంగా పడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జలమయమైంది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి హౌసింగ్ బోర్డు వరకు ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. వాగులు పొంగడంతో నాగర్ కర్నూల్ ఎండబెట్ల, నాగర్ కర్నూల్ నాగనూలు, సిర్సవాడ తాండూరు, తెలకపల్లి అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగనూల్ వాగులో 2 గల్లంతు కాగా ఒకరిని స్థానికులు కాపాడారు. దుందుబి వాగు, చెరువులు పొంగడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అమ్రాబాద్ మండలంలోని వాగులు పొంగి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట శ్రీశైలం రహదారిపై చంద్రవాగు ఉప్పొంగింది. కల్వకుర్తి మండలం తర్నికల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బిజినేపల్లిలో వరి, పత్తి పొలాలు నీట మునిగాయి. బలాన్పల్లిలో మట్టి మిద్దె కూలింది. శ్రీశైలం ఘాట్లో కొండచర్యలు విరిగిపడ్డంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి జిల్లా కేంద్రంలో సాయినగర్ జలమయమైంది. ఎడతెరిపి లేని వర్షాలకు వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.